రంజిత్ ఓఫర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పుస్తకాన్ని విశ్లేషించడానికి మీరు ముందుకు వచ్చినందుకు. యుగాంతం అనే పుస్తకాన్ని మీరు రాశారు, దాన్ని విశ్లేషణకి పూనుకున్నాం కాబట్టి ఈ చర్చ కొంచెం అర్థవంతంగా జరగాలి అని అంటే మనం ప్రారంభించడానికి ముందు మీరు ఈ పుస్తకంలో వాడినటువంటి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి పదాల యొక్క నిర్వచనాన్ని తెలుసుకోవాలని మేము ఆశపడతా ఉన్నాము. అందులో మొట్టమొదటిది దైవ ప్రత్యక్షత లేదు అని అంటే బయలుపరచడం అంటే ఏంటి, దేవుడు బయలుపరచడం అంటే ఏంటి. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరణ లేక దైవాత్మావేశం అంటే ఏంటి, డివైన్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటి. మూడవది లేఖనాలకి భాష్యం చెప్పడం అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి. నాలుగవది వ్యాఖ్యానించడం అని వాడారు చాలా సందర్భాల్లో. సో లేఖనాల్ని వ్యాఖ్యానించడం అంటే ఏంటి మీ నిర్వచనం ప్రకారంగా మీరు ఏ అర్థంలో వాడుతున్నారు ఈ పదాలన్నీ కూడా. ఆఖరిది 5వది దేవుని వాక్కు లేకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సర్వసత్యం అని వాడారు. సో ఈ 5 పదాలు మేము ఒక అర్థవంతమైనటువంటి చర్చలోకి ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు అసలు ఏ సెన్స్ లో ఏ అర్థంలో ఈ పదాలను వాడుతున్నారు అనేది మేము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. అవి కొంచెం వివరించండి సార్. ప్రశ్నలకు మొదటి 4 ప్రశ్నలకు సాయి కృష్ణ గారు చెప్పిన డిస్కోర్స్లోనే సమాధానం ఉంది. సమయోచితంగా సందర్భోచితంగా వాడబడ్డ మాటలకు అర్థం తీసుకోవాలి, కానీ దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. నక్కతో తోకను తొక్కి రావడం లాంటి ఉదాహరణలు సాయి కృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు దైవ ప్రత్యక్షత అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రత్యక్షత అని అంటే నా భావం ఏంటో సరే మీరు అడిగారు కనుక నేను చెప్తాను. certain things come into our knowledge just by God's direct intervention, like it happened to Apostle Peter. నేనెవరని అందరూ చెప్పుకుంటున్నారంటే ఒకడు ఏలియా అని, ఇర్మియా అని, యోహాను లేచాడని చెప్పుకుంటున్నారు అన్నారు శిష్యులు. మరి మీరేమో నేనెవరని చెప్పుకుంటున్నారంటే నీవే జీవం గల దేవుని కుమారుడు అయిన పరిశుద్ధుడు అని పేతురు చెప్పినప్పుడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరచడం వలన ఇది జరిగినది, నీకు తెలిసింది అని అంటాడు. కనుక వాక్యము చదివినా సరే దేవుడు ప్రత్యేకంగా బయలుపరచకపోతే ఒక విషయం అర్థం కాదు అనే సంగతి 119వ కీర్తన 18వ వచనములో రాయబడింది. దావీదు మహారాజు దీర్ఘదర్శి ప్రవక్త, ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి, 2వ రాకడ గురించి చెప్పినటువంటి, శిలువ యజ్ఞాన్ని గురించి చెప్పినటువంటి ప్రవక్త. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టు నా కన్నులు తెరువమన్నాడు. ప్రవక్తకైనా కొన్ని కనబడలేదు, ధర్మశాస్త్రంలో ఉన్నాయి కానీ కనబడలేదు. కనబడడానికి నా కళ్ళు తెరవమని స్పెషల్గా ప్రేయర్ చేయాల్సి వచ్చింది. కనుక లేఖనాలలో ఉన్న విషయాలను కూడా దేవుడు మన కన్నులు తెరిస్తే తప్ప మనం చూడలేము. అలా ఏదైతే దావీదు కోరుకున్నాడో చూడగలిగేటట్లు కళ్ళు తెరవబడ్డం, దానిని నేను ప్రత్యక్షత అని అంటున్నాను. వాక్య సత్య ప్రత్యక్షత. అందరూ చదువుతున్నారు కానీ వాళ్లకు ఒక్కొరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. ఇప్పుడు జెహోవా విట్నెసెస్ ఉన్నారు, వాళ్ళు బైబిల్లో కోట్ చేస్తారు. అలాగే సెవెంత్ అడ్వెంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు బైబిల్లో ప్రొఫ్యూజ్గా కోట్ చేస్తారు. విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్ళందరూ బైబిల్నే కోట్ చేస్తారు. కానీ ఒకరికి కనిపించింది అనుకుంటున్న సత్యం ఇంకోరికి కనపడడం లేదు. ఒకరు చాలా ప్రామినెంట్గా ఇక్కడ స్పష్టంగా ఉంది కదా అంటుంటే ఇతరులు వాళ్ళు దాన్ని అసలు అక్కడేం లేదంట. సో ద హోల్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ రెవల్యూషన్. ప్రత్యక్షత అనే అనుభవం లేకుండా మనం బైబిల్ని గ్రహించలేము, ఎదగలేము, దేవుని చిత్తము నెరవేర్చలేము అనేది నా అభిప్రాయం. అట్లాగే నాకు కూడా ఈ 2వ రాకడను గురించి ప్రత్యక్షతే కలిగింది. ముందు నేను ఖచ్చితంగా ప్రీ ట్రిబులేషనిస్ట్ను, పిఎం సమయల్ గారి యొక్క టీచింగ్ని నేను క్యారీ ఆన్ చేసినటువంటి వాడిని. తర్వాత దేవుడు నా కళ్ళు తెరిచాడు. అంతవరకు బైబిల్లో ఉన్నవి నేను చూడలేకపోయినవి తర్వాత చూడడం ప్రారంభించాను.
అది నాకు కలిగిన రెవల్యూషన్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. బైబిల్లోనే కానీ గాల్లోంచి కాదు, ఇంకెక్కడి నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. బైబిల్లోనే ఉన్నాయి దావీదులాగా. అంతకుముందు నేను చూడలేకపోయినా తర్వాత దేవుడు నా కళ్ళు తెరిచినప్పుడు చూడగలిగాను. దట్ ఇస్ వాట్ ఐ కాల్ రెవల్యూషన్. ఇకపోతే ఆత్మావేశము అనే మాట పౌలే వాడాడు. ఆత్మావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆవరించి ప్రేరేపించి రాయించడం అనేది, ఆత్మావేశం అనేది దేవుడు వచ్చి మనిషిని కంప్లీట్గా కంట్రోల్ తీసుకొని అతని చేత పనులు చేయించటం, అతని చేత వ్రాయించడం, పలికించటం, మాట్లాడించటం, అది ఆత్మావేశం. ఇకపోతే వాక్య సారాంశ సత్యం, సర్వసత్యము అని అన్న. సత్యం వేరు, సర్వసత్యం వేరు. మరి 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశమే సత్యము అని రాయబడి ఉంది. నీ వాక్య సారాంశమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం అని రాయబడి ఉంది. నీ వాక్యమే సత్యము అనేమో యోహాను సువార్త 17:17లో రాయబడింది. వాక్య సారాంశమే సత్యము అని అంటాడు. వాక్యంలో ఒక సెంటెన్స్, ఒక చోట ఉన్న ఏదో సెంటెన్స్ అనుకూలంగా మనకు దొరకగానే అది సత్యం కాదు. టోటల్ బైబిల్ యొక్క 66 గ్రంథాల యొక్క టోటల్ టీచింగ్ అనేది మనం పరిగణనలోకి తీసుకుంటే అదే సత్యం అవుతుంది. ఒక ముక్క మనం తీసుకుంటే అది అసత్యం కూడా మనం ప్రమోట్ చేయడానికి ఉపయోగపడవచ్చు అనడానికి కోర్స్ మా సంఘాల్లో ఉండేటువంటి యూత్ కానీ, సండే స్కూల్ చిల్డ్రన్ కానీ వాళ్ళందరూ ఇవన్నీ విషయాలు రెడీగా చెప్పగలుగుతారు. ఇప్పుడు కూడా నేను వైడర్ కాంగ్రిగేషన్తో నేను షేర్ చేస్తూ ఉన్నాను. దిస్ హాస్ బీన్ అవర్ టీచింగ్ సిన్స్ 4 decades. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. మరి ఏదో ఒక ముక్క తీసుకుంటే సత్యం కాదు అనే దానికి తార్కాణంగా నేను చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, విస్తారమైన మీ బలులు నాకేలా. అంటే దేవుడు మన బలులు అర్పణలు వద్దంటున్నాడు అని చెప్పుకోవచ్చు. 12వ వచనంలో నా ఆవరణములను తొక్కుటకు మేము రమ్మన్న వాడేవాడు అన్నాడు. అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అని ఒక సిద్ధాంతం చేయొచ్చు. మీ నైవేద్యము వ్యర్థము దాని ఇకను తేకుడి 13వ వచనం, మనం కానుకలు దేవునికి ఏమి ఇవ్వకూడదని దీంట్లోంచి ఒక సిద్ధాంతం చేయొచ్చు. కానీ 15వ వచనం కూడా, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను కనుక ప్రేయర్ లైఫ్ ఈజ్ అ వేస్ట్ అని ఎవడైనా సిద్ధాంతం చేయొచ్చు. అది బైబిల్లో ఉన్న స్టేట్మెంట్ కానీ బైబిల్ సారాంశం అయితే కాదు. బైబిల్ సారాంశం ఏమిటంటే ప్రార్థన చేయండి, ఎడతెగగా ప్రార్థన చేయండి, విసుగక నిత్యం ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి. ఇది బైబిల్ బోధ. కానీ ఇక్కడ ఒక మాట, మీరు ప్రార్థన చేసినా వినను అంటాడు. అదొక సందర్భోచితంగా సందర్భానుసారంగా ఎవరికి అన్నాడు? దీన్నే నేను బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు ప్రమాణ వాక్యం గ్రంథంలో నేను చెప్పాను. కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్, కాంటెక్స్చువల్లీ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని ఎవరిని గురించి అన్నాడో వాళ్ళతో అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. అంతేగాని అందరికీ కాదు. ఎవరి ప్రార్థన వినంటే అసలు సంఘాల్లో ప్రార్థనే ఉండకూడదు. కనుక వాక్యంలో ఒక ముక్క తీసుకుంటే అది సత్యము కాదు. వాక్య సారాంశాన్ని తీసుకొని టోటల్ బైబిల్ ఇది నేర్పిస్తుంది. దీనిని ఖండించే మాట, డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడా బైబిల్లో లేదు అన్నటువంటి లెవెల్కి మనము బైబిల్లోని టీచింగ్ని మనము గ్రాస్ప్ చేయాలి. అప్పుడే అది సర్వసత్యం అవుతుంది అని నేను నమ్మాను. మా సంఘాల్లో నేర్పించాను, అదే ఆచరిస్తున్నాం. గ్రంథంలో నేను సర్వసత్యం అన్న చెప్పిన దానికి కూడా అర్థం అదే. కాబట్టి దేన్నైనా మనం బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు కాంటెక్స్చువల్గా దాంట్లో అది ఉపమాన భాషన, అక్షరాలు తీసుకోవాలా, ఇవన్నీ ఇంతకుముందు సాయి కృష్ణ గారు చెప్పారు. వీ అగ్రీ ఆన్ ఆల్ దాట్. అది కరెక్ట్. అది ఏదో డైరెక్ట్గా ఏదో బైబిల్లో ఇప్పుడు ఒక ముక్క దొరకగానే ఇప్పుడు నీవుని వెళ్ళి అలాగూ చేయమని ఎవరికి దొరికిందట.
అంతకుముందు వచనంలో ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకున్నాడని చదివాడు, మళ్ళీ బైబిల్ తీస్తే నీ వీళ్ళు అలాగే చేయమని చెప్పాడని. వీళ్ళని ఉరిపెట్టుకోమని అర్థం కాదు. సో కాంటెక్స్చువల్గా ఆ మాట ఎవరికి చెప్పాడు, ఏ మాట ఎవరికి చెప్పాడు, నాకేం చెప్తున్నాడు, నేను ఆ పాత్రలో ఫిట్ అవుతానా అనేది చూసుకోవాలి. అది సాయి కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. అలాగే ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన భక్తులు మొండితోక సుధాకర్ గారు కానీ ఎడ్వర్డ్ గారు కానీ మాట్లాడిన దాంట్లో ఏమి విభేదించే విషయాలు ఏమి లేవు. దేర్ ఈస్ నథింగ్ దట్ వీ డిసగ్రీ. అవన్నీ కామన్గా అందరూ అగ్రీ కావాల్సిందే. ఇప్పుడు ఫైనల్గా బ్రదర్ అనిల్ కుమార్ గారు నా భావం ఏంటని అన్నారు. ప్రత్యక్షత అంటే ఏంటంటే దావీదుకు కొన్ని ఉండి కూడా కనబడలేదు, నాకు కూడా అంతకుముందు కొన్ని కనబడనివి తర్వాత కనబడడం మొదలుపెట్టినాయి. దట్ ఐ కాల్ రెవల్యూషన్. సర్వసత్యం ఏంటంటే ఇట్లా విషయాలు చెప్పినట్టు ఒక ముక్క తీసుకొని ఇదే నాకు సత్యం అని కాకుండా టోటల్ బైబిల్లో అన్ని స్టేట్మెంట్స్ పరిగణనలోకి తీసుకొని ఆ జిస్ట్ గ్రహించి చెప్పడమే అది సర్వసత్యం అవుతుంది అనేది నా భావన. ఆత్మావేశం అంటే గోయింగ్ ఇన్ టు గాడ్స్ టోటల్ కంట్రోల్ అనేది. ఇంకా రెండు అడిగారు మీరు, ఇప్పుడు 3 చెప్పాను, ఇంకా 2 అడిగారు, చెప్పండి నంది గారు. వ్యాఖ్యానం అండి. వ్యాఖ్యానం అనేది వాట్ ద బైబిల్ మీన్స్, ఆ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటో, దాంట్లో ఉన్నటువంటి హిడెన్ మీనింగ్ ఏమైనా ఉంటే అది ఆన్ సర్ఫేస్ లెవెల్ కనిపించకుండా ఉంటే దాంట్లో ఉండే భావాన్ని మనం బయటికి తీసి చెప్పడం వ్యాఖ్యానించడం.